1% కూడా ఈ రాష్ట్ర ప్రజలకు మేము చెప్తా ఉన్నాం. పొరపాటున మీరు ఈ మందుగన తాగితే 5 నెలలకో 6 నెలలకో 7 నెలలకో 8 నెలలకో అనారోగ్యం పాలు కావడం, మరణించడం తథ్యమవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్పి మేము కోరుతానే ఉండాం, ప్రతిసారి చెప్తానే ఉండాం. మేము ఈ బాటళ్ళుతో ఈ స్పిరిట్ సప్లై చేసేది కూడా బెంగళూరు నుంచి బాలాజీ అనే ఒకతను సప్లై చేస్తాడు. ఇప్పటికి అతను అరెస్ట్ చేయలే. ఈ స్పిరిట్ సప్లై చేసే బాలాజీని. దీనంతటికీ అక్కడ స్థానికంగా ఉండే ప్రధానమైన వ్యక్తి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి జయచంద్రారెడ్డి, తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి మా వైఎస్ఆర్ పార్టీకి. అతను దీనికి ప్రధానంగా ఆడ ఉండేది. తెర వెనుకల ఉండేది కరకట్ట పెద్దలు, తెర ముందుండేది జయచంద్రారెడ్డి. కేసు పెట్టేది కూలోని మీద. నేను అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్ర ప్రజల్ని అడుగుతా ఉన్నా, ఒక కూలి పని చేసేవాడు, తమిళనాడు నుంచి వచ్చిన ఒక కూలి పని చేసే వ్యక్తి, ఒక చిన్న వ్యాపారం చేసుకునేవాడు ఇంత నకిలీగా బాటలను తయారు చేయగలుగుతాడా? బాటల్, లేబుల్, మూత, హీల్, క్యూఆర్ కోడ్ ఇంత గొప్పగా చేయగలుగుతాడా? ఇంత గొప్పగా చేయాలి అంటే ఈ కూలోని వెనకల, ఈ వ్యాపారస్తుని వెనకల ప్రభుత్వంలోని పెద్దలు, అధికారంలో ఉండే పెద్దలు ఉంటేనే సంబంధించిన అధికారులు చెక్పోస్ట్ కాడ గేట్లు ఎత్తుతారు. అప్పుడే ఈ దందా కొనసాగుతుంది. ఇది సన్న పిల్లోని అడిగినా, ఒక 9 సంవత్సరాల 12 సంవత్సరాల పిల్లోని అడిగినా కూడా ఈ విషయం చెప్తారు. ఇప్పటికీ ఇంకా బొంకే ప్రయత్నం. జనార్దన్ రావును అరెస్ట్ చేసినాం, జయచంద్రారెడ్డి ఎందుకు అరెస్ట్ చేయలే? స్పిరిట్ సప్లై చేసే బాలాజీని ఎందుకు అరెస్ట్ చేయలే? ఈ లెక్క ఎక్కడి పోయిందో, ఎన్ని వేల కోట్లు సంపాదించినారో ఎందుకు ఛార్జ్షీట్లో నమోదు చేయకుండా ఉన్నారు? 100కు 100% నకిలీ మద్యం తయారీ పరిశ్రమల వెనుకల ప్రభుత్వంలోని పెద్దల హస్తం పూర్తిగా ఉంది. ధనార్జనే ధ్యేయంగా ఈ పని వాళ్ళు చేసినారే తప్ప మరొకటి కానే కాదనేది సుస్పష్టంగా అర్థమవుతూ ఉంది. మళ్ళీ ఈ కేసును వాదిస్తారు. వాళ్ళ ఆస్థాన న్యాయ కోవిదుడు, సుప్రీంకోర్టులో ఉండే ఒక ప్రముఖ లాయర్, ప్రభుత్వం తరఫున ఆయనే వాదిస్తాడు, తెలుగుదేశం పార్టీ తరఫున ఆయనే వాదిస్తాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఇబ్బంది పెట్టి లోపల పంపాలన్నప్పుడు ప్రభుత్వం తరఫు నుంచి వాదిస్తాడు, ఇది బెయిల్ ఇవ్వకూడదు అంటాడు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు తప్పులు చేసినప్పుడు దీనికి బెయిల్ ఇవ్వాలా అని చెప్పి వాదిస్తాడు. కోట్ల రూపాయలు ఆయనకు ప్రజల సొమ్మును దారాదత్తం చేస్తున్నారు. ఇప్పటికీ ఏ 10 కోట్లు 20 కోట్ల రూపాయలు ఆయనకు చెల్లించినారు. తెలిసి ఇంత, తెలియకింత. ఈరోజు న్యాయమూర్తి, సుప్రీంకోర్టులో న్యాయమూర్తి కూడా మాట్లాడినారు. స్వాగతిస్తున్నాం మేము దాన్ని. చాలా అద్భుతమైన మాట. ఈ న్యాయ కోవిదుని సంబంధించే మాట్లాడినాడు ఆయన. ఈ దేశంలో ఉండే పెద్ద పెద్ద కుంభకోణాలు చేసే వారికి తరపున వాదించే లాయర్లు మీరా బెయిల్ ఇయ్యొద్దని చెప్పేది అని మాట్లాడినాడు జడ్జి, సుప్రీంకోర్టు జడ్జి. ఈ దేశంలో పెద్ద పెద్ద నేరాలు, పెద్ద పెద్ద కుంభకోణాలు చేసే వ్యక్తులకు బెయిల్ ఇయ్యాలని వాళ్ళ తరపున వాదించేది మీరే లాయర్లు. మీరు బెయిల్ ఇయ్యొద్దని మాట్లాడతారా? అంటే వీళ్ళు ఈ రాష్ట్రంలో ఆర్థిక నేరాలు చేసే వ్యక్తుల తరపున వకాల్తా పుచ్చుకొని మాట్లాడుతూ ఉన్నారు ఈ ఆస్థాన న్యాయ కోవిదుడు. అది అందరికీ తెలుసు ఎవరు అనేది. ఆయన ఆస్థాన కోవిదుడు ఎవరు, ఏం కథ అనేది కూడా అందరికీ తెలుసు. ఇంతకుముందు మనం వింటాన్నాం పల్లెల్లో, మనం వింటాన్నాం, పొద్దుగునికితే సాయంకాలం అయితే చీకటి పడతా ఉంటే దయ్యం తిరుగుతుంది ఊర్లో, బయటికి రావాకండి ఎవరని. అది మన అబ్బగారి కాలంలో. మళ్ళీ మా నాయనగారి కాలం వచ్చేదలికి కొంత సొసైటీ డెవలప్ అయింది. మా నాయనగారి కాలం వచ్చేదలికి ఏడైనా కొండ కింద పల్లెలు, గుట్టలు వారుకోని అట్లుంటే పులి తిరుగుతూ ఉంది రావాకండి అంటున్నారు. పులి తిరుగుతుంది పొద్దుగునికి నాకు బయటికి రావాకండి అంటున్నారు. అబ్బగారి కాలంలో ఏమో దయ్యం తిరుగుతుంది రావకన్నారు. మా నాయనగారి కాలంలో ఏమో పులి తిరుగుతుంది రావకండి అన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కాలంలో ఎన్ బ్రాండ్ తిరుగుతుంది బయటికి రావాకండి పొద్దుగురికి నాకు తాగడానికి. ఎన్ బ్రాండ్. ఈ ఎన్ బ్రాండ్ వేసుకుంటే దయ్యం దగ్గర నుంచి అయినా తప్పించుకోవచ్చు తెలివిగా.
చిరుత పులి దగ్గర కళ్ళల్లో అయినా కానీ వెలుగు చూపించి తప్పించుకోవచ్చు. కానీ ఎన్ బ్రాండ్ గన కడుపులో పోసుకుంటే, ఈ స్పిరిట్ గన పోసుకుంటే సరాసరి నరకమే. ప్రజలను నేను అప్రమత్తంగా అని కోరుతా ఉన్నా. నేను ఇంకొక విషయం కూడా ఏంటంటే, మనం మాట్లాడతాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు, యూరియా లేదయ్యా అని అడిగితే, యూరియా లేదయ్యా రైతులకు నష్టం వస్తుందని అడిగితే, రైతులకు యూరియా సప్లై చేయలేని ఈ ప్రభుత్వం, చేతగాని దద్దమ్మ ప్రభుత్వం, చేతనైతే దాన్ని యూరియా తెప్పించే ప్రయత్నం చేయాల్సింది పోనిచ్చి ఈ పెద్ద మనిషి చెప్పిన శుద్ధపూస మాటలు ఏంటంటే, యూరియా కొడితే పంటకు, వరి పంటకు క్యాన్సర్ వస్తుందంట. యూరియాకు, వరి పంటకు యూరియా వేస్తే క్యాన్సర్ వస్తుంది. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, వరి పంటకు యూరియా వేసే క్యాన్సర్ వస్తే పాలు తాగాల్సిన కడుపు, మజ్జిగ తాగాల్సిన కడుపుకు మొలకల చెరువు మద్యం తయారీ పరిశ్రమ నుంచి తయారైన నీ ఎన్ బ్రాండ్స్ స్పిరిట్ కడుపులో పోచే యవ్వనం వస్తుందే? యవ్వనం వస్తుందే బాబు గారు? ఇది తాగితే యవ్వనం వస్తుందే? కాటికి పోతాడు, లేదంటే దవాఖానా కన్నా పోతాడు. తప్పించుకుంటే దవాఖానాకు పోతాడు, తప్పించుకోలేకపోతే కాటికి పోతాడు. ఎవరిని చంపుతున్నారు మీరు? పేదవాళ్ళను, మధ్యతరగతి కుటుంబీకులను, బ్రతుకుతో పోరాటం చేసే వాళ్ళను. ఇంకా పచ్చిగా చెప్పాలంటే, ఈ నాణ్యమైన మందు నీకు ఇస్తాను, అద్భుతమైన మందు నీకు ఇస్తాను, ధర తగ్గించి నీకు ఇస్తాను అని నమ్మబలికి మాయమాటలు చెప్పి వాళ్ళతో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చి, ఏ పేదవాళ్ళైతే నిన్ను నమ్మి ఈ మందు కోసం ఓటేసినారో వాళ్ళను ఇంతకుముందైతే అలా లేకుండా గొంతు కోసినారంటున్నారు. నువ్వు ఇప్పుడు దీంతో శబ్దం లేకుండా గొంతుకు వస్తున్నావు. కుయ్యి కై అనకుండా ఎవరి అకౌంట్లోకి రావి, ఎవరి పోలీస్ స్టేషన్లో నమోదు కావు ఈ హత్యలు. ఈ హత్యలన్నీ కూడా ప్రభుత్వం హత్యలే. పేదవారి జీవితాలతో నకిలీ మద్యం ద్వారా చెలగాటమాడి చంపుతూ ఉండే హత్యలే ఇవన్నీ కూడా. శబ్దం కాకుండా గొంతు కోయడమే. ఇది గొంతులో వచ్చే 6 నెలలకు 8 నెలలకు వాడే తెచ్చాడు. మరొకసారి చెప్తా ఉన్నా రాష్ట్ర ప్రజలందరికీ నేను, దయచేసి ఈ రాష్ట్రంలో మొలకల చెరువు దగ్గర మొదలుకొని కోడూరు, తిరుపతి, మొలకల చెరువు, ఇబ్రహీంపట్నం, కాకినాడ, ఒక్కచోటేంది రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యం తయారీ పరిశ్రమలు ఏర్పాటు చేసినాడు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం. మొన్న కూడా మేము చెప్పినాం కదా, చంద్రబాబు నాయుడు ఏదైనా హామీలు నిలబెట్టుకున్నాడు ఎలక్షన్ల కంటే ముందంటే ఒక్క హామీ నిలబెట్టుకున్నాడు. ఆ ఒక్క హామీ ఏంటంటే, నన్ను గెలిపిస్తే కానీ ఈ రాష్ట్రంలో పరిశ్రమలు తీసుకొస్తా, ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా అని చెప్పినాడు. కరెక్టే, పరిశ్రమలు తీసుకొచ్చినాడు. ఇదిగో ఇదే ఈ పరిశ్రమే ఆయన తెచ్చినది. మొలకల చెరువులు తీసుకొచ్చినాడు కదా, నకిలీ మద్యం తయారీ పరిశ్రమ. ఈ పరిశ్రమని తీసుకొచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి ఈ పరిశ్రమ స్థాపించినాడు. 13వ తారీఖును కూడా రాష్ట్ర వ్యాప్తంగా మేము నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలోని పేద మధ్యతరగతి వర్గాల యొక్క ఆరోగ్యం కోసం, వారి ప్రాణం కోసం జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో 13వ తారీఖున మా నియోజకవర్గాల్లో ఉండే పేద మధ్యతరగతి అన్ని వర్గాల ప్రజలను, మహిళలను సంఘటితం చేసి ఎక్సైజ్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్ళి గాంధేయ మార్గంలో వినతి పత్రాన్ని ఇమ్మని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశం. రేపు అదే చేయబోతున్నాం. పెద్ద స్థాయిలో మహిళలను, పెద్ద స్థాయిలో మధ్యతరగతి పేదవారి కుటుంబీకులను సంఘటితం చేసి ఎక్సైజ్ కార్యాలయం వరకు పోయి ఒక వినతి పత్రాన్ని ఇస్తూ ఉన్నాం. అయ్యా, మేమిచ్చే వినతి పత్రాన్ని ప్రభుత్వానికి పంపండి, నకిలీ మద్యం తయారీని అరికట్టండి, మీరు ప్రభుత్వానికి డూడు బసవనలుగా పని చేయొద్దు ఎక్సైజ్ అధికారులారా, పోలీసులారా, ఇది పేదవారి జీవితాలకు, ప్రాణానికి సంబంధించిన పరిస్థితి కాబట్టి మీరు జాగ్రత్తగా పనిచేయండి, నిర్మూలించండి అని చెప్పి వినతి పత్రం ఇస్తాను. మరి నకిలీ మద్యం తయారు చేసే పరిశ్రమలను, ఆ పరిశ్రమలకు ఉండే పెద్ద మనుషులను అయితే పోలీసు వాళ్ళు ఏమంటున్నారో ఏమనలేదో కానీ
రేపొద్దున ప్రజల కోసం ప్రాణాలు పోకూడదని చెప్పి మేము వినతిపత్రానికి పోతే ఈ ప్రభుత్వానికి బాసటగా నిలబడే క్రమంలో పోలీసు అధికారులు మాపై దౌర్జన్యం చేయడము, లేకపోతే మా మీద కేసులు పెడతామని బెదిరియడము, ఇటువంటి పరిస్థితులు చేయొద్దని చెప్పి పోలీస్ శాఖకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది నకిలీ మద్యం వలన యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా మరణించే పరిస్థితి ఉంది, అనారోగ్య పాలయ్యే పరిస్థితి ఉంది. దయచేసి ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజల హృదయాలలో నుంచి వచ్చినటువంటి అభిప్రాయాన్ని ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకుపోవాల్సిన బాధ్యత రాజకీయ పార్టీగా మాపై ఉంది. ప్రజలను సంఘటితం చేయాల్సిన బాధ్యత మాపై ఉంది. మీరు కూడా ఇందులో ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగానే భాగస్తులు కావాల్సిన అవసరం ఉంది. మేము చేయబోయే నిరసన కార్యక్రమానికి, గాంధేయ మార్గంలో మేము చేయబోయే నిరసన కార్యక్రమానికి మీరు అడ్డంకులు, ఆటంకులు, ఆంక్షలు విధించకూడదని చెప్పి పోలీస్ శాఖకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒకసారి మీరే ఆలోచించండి. ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రెండు కళ్ళు: విద్య, వైద్యం. విద్య, వైద్యం ఇవే రెండు కళ్ళు ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నెన్నాళ్ళు విద్యను, వైద్యాన్ని రెండు కళ్ళలాగా భావించినాడు. అందుకే ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, నాడు నేడు మన బడి కానీ, పిల్లల యొక్క చదువుల గురించి కానీ, సెంట్రల్ సిలబస్ కానీ అన్నీ చేసినాడు. వైద్యము, ఆరోగ్యశ్రీని సుస్థిరం చేసినాడు. 1600 రోగాలను అందులో చేర్చగలిగినాడు. ఆసరాని దాంట్లో తీసుకొచ్చి జబ్బొచ్చి ఆపరేషన్ చేసి నాకు ఇంటికి పంపిస్తే మళ్ళీ అతని ఖర్చులకు, కొన్నాళ్లకు పనికి పోలేడని చెప్పి డబ్బులు ఇచ్చినారు. ఇవన్నీ ఆయన చేసినాడు. వైద్యము, విద్య. ఈరోజు రాష్ట్రంలో ఉండే పరిస్థితి ఏంది? ఫీజు రీయింబర్స్మెంట్ అటకెక్కింది. ఏ కాలేజీలో కూడా ఈ 15 నెలల కాలంలో ఫీజు రీయింబర్స్మెంట్ విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసం చెల్లించిన దాఖలాలే లేవు. వందల వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి కట్టకుండా కాలేజీలకు ఇస్తే కాలేజీల యాజమాన్యాలు పిల్లలను చదువుకు రావద్దని చెప్పి పీడిచ్చే పరిస్థితి ఏర్పడింది. రేపో మాపో ప్రొద్దుటూరులో దాని మీద కూడా మేము ఒక కాలేజీలో ధర్నా చేయబోతున్నాం, ఉద్యమం చేయబోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. ఇక వైద్యం 10వ తారీఖు నుంచి, నిన్నటి దినం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఆరోగ్యశ్రీ వర్తింపజేసే హాస్పిటల్ ఉన్నాయో వాళ్ళందరూ సమ్మెలోకి వినారు. మాకు 2700 కోట్లు డబ్బు రావాలా, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో రాలేదు కాబట్టి మేము ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని. నిన్న ఈ పొద్దు ఈ 2 రోజుల నుంచి ఎన్ని రోజులు జరుగుతుందో తెలియదు. ప్రమాదశాత్తున పడిన ప్రతి మనిషి, అనారోగ్య పాలైన ప్రతి మనిషి, గుండెపోట్లు వచ్చిన వాడు, యాక్సిడెంట్ జరిగిన వాడు 60,000, 70,000, 50,000, లక్ష, 10 లక్షలు, 5 లక్షలు సొంత డబ్బు పెట్టి చేయించుకోవాలా. చేయించుకోలేకపోతే చచ్చిపోవాలా. ఇది 2 సాలవన్నట్టు మళ్ళీ ఇది వచ్చానావు నువ్వు. ఈ 2 సాలవని ఇది వచ్చానావు మళ్ళా మనుషులను చంపడానికి. మూడోది, ఇంకా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి 2 కళ్ళు విద్య, వైద్యం అన్నప్పుడు ఆ 2 కళ్ళే ఫీజు రింబర్స్మెంట్ ఆగిపోయినప్పుడు, ఆరోగ్య సేవలు నిలిచిపోయినప్పుడు, ఈ మందు తాపుతా ఉన్నప్పుడు ఇంకా గుడ్డిది కాక ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు ఉన్నాయంటారా? 2 కళ్ళు లేని కబోదే ఈ రాష్ట్ర ప్రభుత్వం. గుడ్డిదైపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మళ్ళీ 2 కళ్ళు తెరవాలంటే, దీనికి వెలుగు రావాలంటే వైద్యం రావాలా, విద్య రావాలా, నకిలీ మందం ఆగాల, రైతులకు అన్ని పథకాలు మళ్ళీ వర్తింపజేయాలా, మహిళల దగ్గర డబ్బు తిల్లాడాలా, నిరుద్యోగ సమస్య పోవాలా, ఉద్యోగస్తుల డిమాండ్స్ నెరవేరాలా. ఇవన్నీ జరగాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావాలా. ఇది ప్రజలకు తెలుసు. ప్రజలు స్పష్టంగా ఈరోజు చెప్తున్నారు. బుద్ధి గడ్డి తిని పొరపాటుబడి ఈ చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలకు, పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలకు ఆశకు పోయి మా పేదరికం వలన మేము ఓటేసినాం నాయనా, ఇంకా బుద్ధి ఉంటే వాళ్ళకి ఓటేస్తామా, ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయా మళ్ళీ మా జగన్ తెచ్చి కూర్చోబెట్టుకుంటాం, సర్వనాశనం అయిపోయినామని చెప్పి ఇక్కడ మొదలుకుంటే ప్రొద్దుటూరు నుంచి ఇచ్చాపురం వరకు రాష్ట్ర ప్రజలందరి మాట ఒకటే. అందులో ప్రధానంగా వాళ్ళు బాధపడుతుండేది ఏంటంటే ఈ నకిలీ మద్యం. లెక్కంటే ఇయ్యకపోయినారు. మనుషుల ప్రాణాలు కూడా తీస్తారా? మా మొగులను చంపేదాన్ని మీరు కంకణం కట్టుకున్నారా? ఒక్క బ్రాందీ షాపులో కూడా ఎక్కడే కానీ నాకు తెలిసినంత వరకు చెకప్ లేదు, తనిఖీ లేదు. 24 గంటలు మందు లభ్యం. లక్ష బెల్ట్ షాపులు. యాడైనా తాగొచ్చు, యాడైనా పడిపోవచ్చు. నకిలీ మద్యంతో పాటు గోవా సరుకు వస్తుంది, బెంగళూరు సరుకు వస్తుంది. విచ్చలివిడిగా ఏడ చూసినా నకిలీ మద్యం, బంగ్యాకు, నకిలీ సిగరెట్లు. ఎంత భ్రష్టు పట్టిపోవాలో ఈ రాష్ట్రము అంతా భ్రష్టు పట్టిపోయింది. ఏమి అసలుకు దీన్ని కాపాడడానికి అసలు మార్గం ఉందా లేదా అని చెప్పి ఆలోచించుకునే పరిస్థితులే నాకైతే ఆశ్చర్యంగా ఉంది. అసలు ఇది ఈ రాష్ట్రం
ఏమైపోతుంది ఇబ్బా అనే పరిస్థితి. మరొకసారి రాష్ట్రంలో మద్యం సేవించే సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, 2 చేతులెత్తి నమస్కరించి చెప్తానా, ప్రొద్దుటూరు ప్రజలకైతే మనస్ఫూర్తిగా చెప్తానా, ఇది విషయం అన్నా. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఏ మందు అయితే మీకు దొరుకుతూ ఉందో ఇది ఎన్బ్రాండ్స్, మొలకల చెరువులో మద్యం తయారీ, నకిలీ మద్య పరిశ్రమల ద్వారా తయారైన మందు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బ్రాందీ షాపులలో ఉన్నాయి. సేమ్ బాటల్, సేమ్ లేబుల్, సేమ్ మూత, సేమ్ క్యూఆర్ కోడ్, ఎవడు కనిపెట్టడానికి వీలు లేనంతగా పూర్తి సాంకేతికమైన పరిజ్ఞానంతో పెద్దలు తయారు చేసిన మందు ఇది. చిన్న చిప్పగా కూలోడు తయారు చేసేది కాదు. ప్రభుత్వంలో పెద్దలు లేకపోతే ఇది తయారు చేయలేరు. ప్రభుత్వంలో పెద్దలు అండదండలు లేకపోతే ఇది ఎక్సైజ్ అధికారులు సైడ్ ఇచ్చి అమ్మేది లేదు. ఇది జరిగే పరిస్థితే లేదు. ఈ బాటళ్ళని బెల్ట్ షాపులకు పోతున్నాయి, బ్రాందీ షాపులకు పోతున్నాయి. పేదవాళ్ళ యొక్క మందు మీదనే టార్గెట్ చేసినారు. మీరు తాగే మందే వాళ్ళు చేసినది. మీ ప్రాణాలకే ప్రమాదం ఉంది. మరో కొన్ని నెలల పాటు జాగ్రత్త. అందుకే నేను చెప్తాను కదా, దీంట్లో నకిలీ ఏదో ఒరిజినల్ ఏదో మీరు పట్టుకుంటే 10 లక్షలు ఇస్తామని. చిన్న పోటీ మద్యం సేవించేవారికి. నకిలీ ఏదో ఒరిజినల్ ఏదో పట్టుకుంటే 10 లక్షలు. సుమో నకిలీ ఏదో ఒరిజినల్ ఏదో పట్టుకోవాలా. సేమ్ బాటల్, సేమ్ లేబుల్, సేమ్ మూత హీల్, సేమ్ క్యూఆర్ కోడ్. లోపల మందు మాత్రం ఎన్బ్రాండ్స్, స్పిరిట్, విషం. తాగితే సస్తాం, తాగితే అనారోగ్యమవుతాం. జాగ్రత్త. పులి నోట్లో వన్నా తప్పించుకుంటారు, దయ్యం నోట్లో వన్నా తప్పించుకుంటారు. ఎన్బ్రాండ్ నోట్లో వేసుకుంటే మాత్రం ఓం నమ శివాయ.